బంగారు భవితకు వారధి వంటి మహోన్నత వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ అని ఎంఈఓ 1 టి అబ్దుల్ సత్తార్ అన్నారు. జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక రంగా వీధి ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సయ్యద్ ఆదిల్, ఉపాధ్యాయ బృందం పాఠశాల విద్యార్థులతో భారీ కేకును కట్ చేయించి చాచా నెహ్రూకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓలు అబ్దుల్ సత్తార్, శ్రీనివాసులు మాట్లాడుతూ బాలల సంతోషం, హక్కులు, విద్యా సంక్షేమాలకు ప్రాముఖ్యతనిస్తూ జవహర్లాల్ నెహ్రూకి పిల్లలపై గల ప్రత్యేక అనుబంధానికి గుర్తుగా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటామని, ఆయన బాలల కొరకు చేపట్టిన బృహత్తర కార్యక్రమాలు బాలల బంగారు భవితకు బాసటగా నిలిచాయంటూ నెహ్రూ జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి ఆటపాటలతో సందడి చేశారు. आप जैसे बच्चे हैं ना, मुलाकात करते हैं, उनके लिए छोटे छोटे गिफ्ट आगा ప్రేమ అనురాగాలతో మీకు బాగా చదువు చెప్పిన తర్వాత మీరే వచ్చేసి దేశానికి పౌరులుగా అయ్యి తర్వాత మీలో నుంచే ఒకరు ప్రధానమంత్రి కావచ్చు, లేకపోతే ఆర్థిక శాస్త్ర మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కూడా కావచ్చు లేదా? అవసరం ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారా? ఎవరైనా చేతులు ఎత్తండి, ముఖ్యమంత్రి ఎవరైతారో అందరూ అలా ఉండాలా? అందరూ ముఖ్యమంత్రి కావాలంటే అందరూ వచ్చేసి మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే చదువుని బాగా అభ్యసించి మన భారత రాజ్యాంగంలో మనకు ఏమేమి హక్కులు ఉన్నాయి, తర్వాత మన బాధ్యతలు ఏంటి అనేది మనము నేర్చుకోవాలి. ఓకేనా? అలాగే పిల్లలు వచ్చేసి ఈ దేశానికి భవిష్యత్తు మీరే అనమాట. అంటే మీరు బాగా చదువుకొని పెద్ద అయిన తర్వాత మీరు కూడా వచ్చేసి ఈ దేశం కోసము ఏం అవసరం ఉందో అదే చదువులు చదువుకొని ఈ దేశానికి పనికొచ్చేటట్టుగా పనిచేయాలి. మనం బాగుండాలి అంటే దేశం బాగుండాలి, అంతే కదా? అందుకని ఇప్పుడు ఎలాగైతే పిల్లలతో ప్రేమగా ఉండి చాచా నెహ్రూ గారు వచ్చేసి ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారో, ప్రధానమంత్రిగా పనిచేసి మంచి డెసిషన్ తీసుకొని, డెసిషన్స్ అంటే మంచి వచ్చేసి పాలసీస్ తీసుకొని ఈ దేశానికి అభివృద్ధి పథంలో పెట్టారు. అంటే భారతదేశము స్వాతంత్రం వచ్చినప్పుడు మన భారతదేశంలో పేదరికం ఎక్కువగా ఉండేది. ఆ పేదరిక నిర్మూలన కోసము, అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించడానికి కోసము మంచి పాలసీలు, అంటే 5 years ప్లాన్